ఇంజనీరింగ్ కాలేజీలోకి వచ్చే ప్రతి విద్యార్థి మనసులో ఒక కల ఉంటుంది. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే ఆశ. కానీ ఆ కళని నిజం చేసే ప్రయాణం అంత సులభం కాదు. ఆ మార్గంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఒంటరితనం కూడా ఏర్పడతాయి. కొన్ని క్షణాల్లో నేను చేయగలనా అనే భయం కూడా మనసులోకి వస్తుంది. అలాంటి సమయంలో మన ప్రక్కన నిలబడి నువ్వు చేయగలవు, నేను ఉన్నాను అని చెప్పి ఒక నిజమైన స్నేహం ఉంటే ఆ భారమైన ప్రయాణం కూడా కొంచెం తేలికగా మారుతుంది. అలా తన మౌనంతో విజయాన్ని సాధించిన ఒక విద్యార్థి కథే మా ఈ కథ. Good morning, sir. Good morning, students. Sit down. Okay, students. Today topic is introduction to operating system. There is 4 types of operating systems. Simple structure. Simple structure OS is an operating system where all components are combined in a single program and work together without clear separation. An OS design where all functions runs in the same space and are not divided into layers or modules. Hey Arjun, నుంచోరా. అరే అర్జున్, నీకెప్పుడు ఫస్ట్ బెంచ్లో కూర్చోవాలనిపించలేదా? ఎప్పుడు ఆ లాస్ట్ బెంచ్లో కూర్చొని ఆ ఫోన్ చూస్తూ ఉంటావు. మొద్దు ఎదవా, ఇలా అయితే ఎలా సక్సెస్ అవుతావురా? సైలెన్స్. నవ్వడం చాలా ఈజీ, కానీ జీవితంలో ఎదగాలంటే చాలా కష్టం. ఇది అర్జున్కి ఒక్కడికే కాదు, మీ అందరికీ చెప్తున్నాను. జాగ్రత్తగా చదువుకోండి ఇక్కడి నుంచి అయినా. స్టూడెంట్స్, వీ విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. అర్జున్, క్లాస్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? సార్ చెప్పేది కూడా మన మంచికే కదా అర్జున్. అలా కాదు నేహ, సార్ చెప్పిన విషయం గురించి కాదు నేను ఆలోచిస్తుంది. మా నాన్న గుర్తొచ్చాడు. మా నాన్న నాతో ఎప్పుడు అంటూ ఉండేవాడు, నేహ నిన్ను ఎప్పుడైనా ఒక మంచి పొజిషన్లో చూడాలని. కానీ అవి చూడకుండానే వెళ్ళిపోయాడు. కానీ తను లేకుండా ఎలా ఉండాలో నేర్పించలేదు నేహ. నేను ఏ విషయం పైన కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాను. నా వల్ల చదవడం అవ్వడం లేదు నేహ, కష్టంగా ఉంది. కష్టం అనే పని నుంచి పారిపోతే జీవితం మొత్తం కష్టంగానే ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకో అర్జున్, నిన్న నువ్వు ఎవరనేది ముఖ్యం కాదు, రేపు నువ్వు ఎవరనేదే ముఖ్యం. సరేరా అర్జున్? అర్జున్, ఒకటి గుర్తుపెట్టుకో, విజయం ఎవరికి ఒక్క రోజులో రాదు. ప్రతి విజయం వెనుక ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధాన్ని గెలవాలంటే ముందు ప్రయత్నించాలి. ఒక్కసారి ప్రయత్నించి చూడు అర్జున్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్న అందరు ఎగ్జామ్ బాగా రాశారా? సరే చూద్దాం, ఈసారి క్లాస్ ఫస్ట్ ఎవరు అనుకుంటున్నారు? కాదు కాదు, సైలెన్స్ ప్లీజ్. అర్జున్, లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అయిన అర్జున్ క్లాస్ ఫస్ట్ వచ్చాడు. లాస్ట్ బెంచ్లో కూర్చున్న ఫస్ట్ రావచ్చని ప్రూవ్ చేశాడు. నాకు అర్జున్ని చూస్తే ఒకటి గుర్తుకొస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది ఒక వైట్ పేపర్. ఇది నుంచుందా? లేదు కదా. సరే ఇప్పుడు చూడండి.
ఇప్పుడు నుంచి ఉందా? సో లైఫ్లో కూడా ఇంతే, ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫెయిల్యూర్స్ని ఫేస్ చేస్తే తప్పితే ఈ పేపర్ లాగా నిలబడలేం. ఒకసారి అందరూ అర్జున్కి క్లాప్స్ కొట్టండి. కళ కనడం గొప్ప కాదు, దాన్ని సాధించడం గొప్ప కాదు. ఆ రెండింటి మధ్య చేసే యుద్ధం గొప్ప, యుద్ధం మాత్రమే గొప్ప.